ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు పిఠాపురం వేదికగా రచ్చ కొనసాగింది. ఓవైపు పిఠాపురంలో వైఎస్ జగన్ ప్రచారం చేస్తుంటే మరోవైపు పిఠాపురానికి రామ్ చరణ్ చేరుకున్నారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు వైఆర్సీపీ వర్సెస్ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా తన తమ్ముడిని ఆదరించాలని, జనసేనని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత రామ్ చరణ్ గారు ఆ వీడియోని ఎంబెండ్ చేస్తూ మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా తన బాబాయికి మద్దతు ప్రకటించిన రామ్ చరణ్ నిన్న తన తల్లి సురేఖ గారితో, మామ అల్లు అరవింద్ గారితో కలిసి పిఠాపురం వచ్చారు. జనసేన అధినేతకు మద్దతుగా సినీ నటుడు రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖ, నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరం వచ్చారు. అక్కడ మెగా కుటుంబ సభ్యులకు ఐపరాది స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో ప్రముఖ శ్రీ కుక్టేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చూడడం కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. అడుగడుగున రామ్ చరణ్కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. పిఠాపురంలో రామ్ చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పోటెత్తిన అభిమాన గణానికి రామ్ చరణ్ అభివాదం చేశారు. తన బాబాయితో కలిసి అభిమానులకు అభివాదం చేసిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అభిమానులతో భేటీ అయ్యారని సమాచారం. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం అత్యంత కీలకమని భావిస్తున్న క్రమంలోనే మెగా ఫ్యామిలీ తన సంపూర్ణ మద్దతును పవన్ కళ్యాణ్ కు ప్రకటించి ఆయన కోసం తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు చిరంజీవి కుటుంబ సభ్యులు పిఠాపురం వచ్చి సంఘీభావం ప్రకటించడం జగన్ కు ఇది షాక్ అనే చెప్పాలి.